ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి వీడియో అండి. అంటే నేను ఎక్కడికెళ్తున్నా ఏంటి అని అయితే చూసేయండి. ఏడికెళ్తున్నా అనేసి చెప్పేస్తున్నా. ఇంకెందుకు దాచిపెట్టడం మీ దగ్గర అనేసి. నేనైతే ఈరోజు నాగదేవత టెంపుల్‌కైతే వెళ్తున్నా. అమ్మవారి దగ్గరికి. నాగమ్మ అమ్మవారికైతే పిండి దీపాలు వెలిగిస్తా అనేసి అనుకున్నాను. సో, ఈరోజైతే అక్కడికి వెళ్తున్నాను. ఇంకా స్నానం అయిపోయింది. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇంకా టక్క టక్క రెడీ అయిపోవాలి. నేనైతే ఈరోజు ఇలా ఈ రెడ్ శారీ అయితే వేసుకుంటున్నా. ఆల్రెడీ నేను కార్తీక పౌర్ణమి రోజు వేసుకున్నాను కదా! అదే శారీ. అంటే మళ్ళీ మీరు అనుకుండొచ్చు, ఈ ఒకే శారీ మీద అవే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకుంటారు. కానీ కాదు ఫ్రెండ్స్, సారీ అలా అనుకోకండి. ఎందుకంటే నేను ఎస్పెషల్‌గా ఈ రెడ్ శారీని నేను ఈ కార్తీక మాసంలో టెంపుల్స్‌కి అలాగే పూజ టైంలో మాత్రమే వేసుకుంటా అని తీసుకున్నాను. కార్తీక మాసం అయిపోయినంక మామూలుగా రెగ్యులర్‌గా వాడతానన్నట్టు. అప్పటి వరకి మాత్రం జస్ట్ టెంపుల్‌కెళ్ళిన రోజు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తా అని తీసుకున్నాను. అందుకోసమే నేను ఇంకా దీని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదసలు. అలాగే వెంటనే తీసుకున్నాను. ఇంకా వేరే కొత్త బ్లౌజ్‌తో అయితే పేరప్ చేస్తున్నానన్నట్టు. అందుకే చెప్తున్నా. అంటే ఈ శారీ మీదే చూసి సేమ్ బ్లౌజ్, సేమ్ శారీ చూసి మీరు ఒకేవిటి రిపీట్ చేస్తున్నా అనుకుంటారు. సో, అలా అనుకోకండి. అందుకే ముందుగానే ఎక్కడైనా తప్పుగా అనుకుంటేనే ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇంకా నేనైతే చాలా సింపుల్‌గా ఈ రెడ్ శారీకైతే నేను ఇలా బుట్టాస్ అయితే పెట్టేసుకున్నాను. నా సేమ్ ఇంకా ఈ శారీకే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. సేమ్ మ్యాచింగ్ ఇవే బుట్టస్ సింపుల్‌గా బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటున్నా. అంతే, ఇంకేం వేసుకోవట్లే. ఇంకా టక్క టక్క స్పీడ్‌గా వెళ్ళాలి. వెళ్ళి దీపాలు ముట్టిచ్చేసి రావాలి. ఇంకా అమ్మవారికి నాకు చాలా బా అనిపిస్తుంది. నాగదేవత అంటే టెంపుల్ అయితే పెద్దగా ఉండదు. చిన్నగా విగ్రహంలా ఉంటుంది. ఇంకా నేను ఎలా పూజ చేసుకుంటున్నానైతే చూసేయండి. ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. నేను చాలా స్పీడ్‌గా ఇలా వెళ్ళి అలా శారీ అయితే చేంజ్ చేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిన జస్ట్ సింపుల్‌గా హెయిర్ కూడా ఇంతే, జస్ట్ క్లచ్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అసలు టైం లేదు. చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే టెంపుల్ కొంచెం దగ్గరైతే కాదు, దూరమే ఉంది. సో, వెళ్ళి రావాలి. ఇంకా మళ్ళీ ఏందంటే 11:45 లోపలనే టెంపుల్ క్లోజ్ అయిపోతుందన్నట్టు ఆ టెంపుల్ అయితే. సో, అందుకే చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళి దీపాలు తీసుకొని వెళ్ళి అక్కడే పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని అన్ని పనులుంటాయి కదా! సో, అదొకటి ఉంది. అందుకే ఈ సారీ అయితే నేను కార్తీక పౌర్ణమి అయితే అయిపోయింది. కార్తీక మాసం ఈ 1 మంత్ మాత్రం జస్ట్ పూజ మందమే అప్పటికే అప్పుడు వేసుకొని అలా మళ్ళీ వాష్ చేసేసి పక్కన పెడుతున్నాను. పూజ అయిపోయిన ఈ కార్తీక మాసం ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. అందుకే ఈ శారీ మాత్రం పక్కన పెట్టేసాను. అందుకే ప్రతిసారి నేను టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ దీపాలకి ముట్టించినప్పుడు అలా వెళ్ళినప్పుడు మాత్రం ఈ శారీయే వాడుతున్నాను ఫ్రెండ్స్. అంతేకానీ ఒకే వీడియో నేను రిపీట్ చేస్తున్నా అనుకోకండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే టెంపుల్‌కొచ్చాను. అమ్మవారి పాదాల దగ్గర అభిషేకం చేస్తుంది ఏందో అనుకుంటున్నారా? ఇందాకే పంతులమ్మ అయితే అరగంట అవుతుందమ్మా నేను అభిషేకం అయితే చేశాను. ఇంకా నువ్వు పాదాల దగ్గర పోసేసి బొట్లు పెట్టు అంటే సరే అనేసి ఇంకా నేను పాదాల దగ్గర అయితే పెట్టాను. ఇంకా బొట్టు కూడా పెడుతున్నాను. అలాగే పుట్ట మీద కూడా కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఇంకా బొట్లయితే పెట్టడం స్టార్ట్ చేశాను. చాలా స్పీడ్‌గా చేసేస్తున్నా. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది. పిల్లలకు స్కూల్ ఉంది కదా! వాళ్ళకి లంచ్ బాక్స్, టిఫిన్స్ చేసేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళని పంపించి వచ్చాను. ఇంకా పుట్ట దగ్గర కూడా పసుపు బొట్లనేది మనం పెట్టుకోవాలి ఇలా. ఇంకా మనం ఇలానే పెట్టేసుకొని మంచి పూలు కూడా పెట్టేసుకుందాం. నేనైతే గులాబీ పూలు పెడుతున్నాను. దండ తీసుకొద్దాం అనుకున్నాను కానీ మార్కెట్‌కి వెళ్ళాలంటే లాంగ్ అండి. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో, నేను నడుచుకుంటూ వెళ్ళడం అంటే అది అవ్వని పని. ఇంకా లేట్ అయిపోతుంది. సరేలే ఏవైనా పూలే కదా అనేసి ఇంకా నేనైతే గులాబీ పూలైతే పెడుతున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర అన్ని గులాబీ పూలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు దీపాలు తెచ్చాను కదా! ఇంట్లో నుంచి పిండి దీపాలు. అవైతే నేను ముగ్గు వేసేసుకొని టక పెడుతున్నా. ముగ్గేసిందైతే వీడియో స్కిప్ అయిందండి. ఇలా మధ్యలో ఒక దీపాంతం పెట్టి అందులో ఇంకా నేను వాటి చుట్టూ కూడా ఇలా పిండి దీపాలు చేసుకొచ్చాను కదా! అవన్నీ కూడా ఇలా మంచిగా అనిపించింది. అంటే ఒకటి దాని ముందు ఇట్లా రెండిటి మధ్యలో ఒకటి ఇలా పెడుతుంటే చాలా ఫ్లవర్‌లాగా మస్తు అనిపించింది. చాలా బా అనిపించింది. ఫుల్ హ్యాపీ. ఇంకా దీపం అయితే నేను వెలిగిస్తున్నాను, అన్ని దీపాలు కూడా. కాకపోతే ఒక్క దీపం వెలిగించిన తర్వాత నాకు ఒక చిన్న బాధేసింది. ఏంటంటే, అరే! ఇంత కష్టపడి చేశాను కానీ పిండి దీపాలకు నేను బొట్లు పెట్టలేదు అనేసి కొంచెం బాధేసింది.
కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే నేను 2:00కి లేసి చేశాను కాబట్టి నాకు టైం కలిసొచ్చింది. ఇదేంటంటే మార్నింగ్ ఈరోజు స్కూల్ ఉండడం వల్ల నాకు టైం కలిసి రాలే. ఇంకా దీపాలన్నీ ఇలా వెలిగించిన తర్వాత నేనైతే మంచిగా ప్రదక్షిణాలైతే చేసుకుంటున్నాను అమ్మవారికి. కానీ దీపాలు వెలిగించేటప్పుడు పెద్ద టాస్క్ అయిందండి. ఏందంటే మొత్తం ఓపెన్ ఏరియా కదా! ఫుల్లు గాలండి చల్లగా. అస్సలు దీపాలు వెలుగుతాయో లేదో అని చాలా టెన్షన్ అయింది. అంతా అమ్మవారే ఉంది. అమ్మవారున్నాక మనకెందుకు చెప్పండి ఆ టెన్షన్. ఇంకా అన్ని దీపాలైతే మంచిగా చక్కగా వెలిగిచ్చేసాను. ఇంకా అన్నీ వెలుగుతూ ఉన్నాయి. ఇంకా నేను ప్రదక్షిణాలు చేసుకోవడం అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా ఎక్కిచ్చేసాను, పెట్టేసాను. ఇంకా ప్రసాదం ఎక్కించిన తర్వాత మనం వెలిగించిన దీపాలన్నీ కూడా ఒకసారి అమ్మవారికి మరొకసారి ఇలా చూపించుకొని మనం మంచిగా కళ్ళకద్దుకోవాలి. ఇంకా నేనైతే మన మనసులో ఏమైనా కోరికలున్నా, మనం తీర్చిన కోరికలు ఏమైనా అమ్మవారికి చెప్పాలనుకున్నా ఇలా దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసేస్తే అయిపోతుంది 5 చుట్లు. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది సక్సెస్‌ఫుల్‌గా అయితే. ఇంకా ఇలా ఈ అమ్మవారికి నేనైతే అనుకున్నాను కదా! నాగదేవత దగ్గర చేసుకోవాలని చేసేసుకున్నాను. నా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది. కాకపోతే అమ్మవారికి నైవేద్యం పెట్టరు. ఏ దేవునికైనా ప్రసాదం భోజనం పెట్టాక కట్టనేసేస్తారు కదా! డోర్లేసినట్టు. సో, ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో, ఇంకా ఎలాగైనా ఏ అమ్మవారి దగ్గరైనా ఇలా పోతురాజులాగా ఒకటుంటుంది కదా! నేనైతే అక్కడ అమ్మవారికి ఎదురుంగా అయితే ఈ అమ్మవారికి ప్రసాదము, పువ్వులు పెట్టేసుకొని, పసుపు బొట్టేసుకొని దీపం అయితే వెలిగించాను. టోటల్‌గా అయితే నా పూజ కంప్లీట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. చాలా హ్యాపీగా